ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దాడికి దిగారు. సుకుమా జిల్లా బెజ్జా అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ భద్రతా దళాలను టార్గెట్ చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా దాడికి దిగడంతో 12 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే తేరుకున్న జవాన్లు కాల్పులకు దిగడంతో 2 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనను ఛత్తీస్గఢ్ సర్కార్ ధృవీకరించింది. జవాన్ల చేతిలో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఈ ఘటనను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. బెజ్జా అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దొంగదెబ్బ తీశారు. వారు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 12 మంది జవాన్లు చనిపోయారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగేలోపే భారీ నష్టం జరిగిపోయింది. 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సుకుమా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను రాయ్పూర్లో డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దాడికి దిగారు. సుకుమా జిల్లా బెజ్జా అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ భద్రతా దళాలను టార్గెట్ చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా దాడికి దిగడంతో 12 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే తేరుకున్న జవాన్లు కాల్పులకు దిగడంతో 2 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనను ఛత్తీస్గఢ్ సర్కార్ ధృవీకరించింది. జవాన్ల చేతిలో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. బెజ్జా అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దొంగ దెబ్బతీశారు. వారు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 12 మంది జవాన్లు చనిపోయారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగేలోపే భారీ నష్టం జరిగిపోయింది. 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సుకుమా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను రాయ్పూర్లో డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.